ఇప్పుడు మనం కుటుంబ పాలన రాజ్యాంగ రక్షణ ఇగో ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి చిటుకు పొట్టుకు ముచ్చట చెప్పుకోవాలి. అయ్యో ఏందోలా గట్లా చూస్తాండ్రు, కన్ఫ్యూజన్ కాకుండ్రి. ముచ్చట ఏంటిదంటే మన సోనియమ్మ బిడ్డ రాహుల్ బాబు షెల్లే రాబట్టు వాద్రా ఇంటామే అయినటువంటి శ్రీమతి ప్రియాంక గాంధక్క మొన్న ఎంపీ ఆయే కదా. ఇక అక్కగారు ఇప్పుడు పార్లమెంటు దిక్కచ్చింది అన్నట్టు. పాండ్రి మరి అట్లా 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 అక్కను కలిసి జర్రన్ని పాత ముచ్చట్లు యాద్ చేసుకుందాం రండి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ పుణ్యపాదము పార్లమెంట్లో పెట్టరావమ్మా. సపట్లు సపట్లు. ఆగమ్మా ఆగమ్మా, మీ తమ్ముడో అన్ననో గాని జర నీ ఫోటో తీసుకొని మురిసిపోతాడట. ఏది స్మైల్ స్మైల్ అయిపోయిందా రాహుల్ బాబు ఫోటో తీసుడు? ఇక పంపు లోపలికి చెల్లెను. ఇక ఇప్పుడు అక్కగారు ఇమానం తింటున్నది. ఇక ఇప్పటి సంధి ప్రియాంక అక్క ఎంపీ ఎంపీ ఎంపీ. ఒక్కసారి ఎంపీ అంటే అయిపోతుంది కదా, 3 మాటల ఎందుకు అనుడో అని కారడం ఆడేరు. అయితే వీళ్ళ ఇంట్లో తల్లి ఎంపీ, అన్న ఎంపీ, చెల్లె ఎంపీ, ముగ్గురు ఎంపీలు అన్నట్టు. అందుకే 3 మాటలు చెప్పిన. ఇక ముగ్గురు ఒకటేసారి ఒకటే కార్లత్తరై ఉండాలి పార్లమెంటుకు, పెట్రోల్ ఖర్చు మిగిలించుకునేందుకు. అందున ఢిల్లీలా గాలి ఖరాబ్ అవుతుందాయే. ఇక గట్ల ఖరాబు కాకుండా మనిషికో కార్ల రాకుండా ఒకటే కార్లు అత్తే మంచిది ప్రియాంక అక్క. సరే ఇక ఇప్పుడు అసలు ముచ్చట్లకు వద్దాము. తెలంగాణకు రాగానే రాహుల్ బాబు అంటే ఏమంటాడోల్లా కుటుంబ పాలన అని అంటాడు కదా. మరి ఇది ఎవరి పాలన కావచ్చు? ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు ఎంపీలే ఆయే. మరి దీన్ని ఏ పాలన అంటారో? ఇక రేవంత్ సార్ కాడికి కూడా వద్దాం మనము. సారు కుటుంబం ఏమన్నా తక్కువనా? సార్ అన్నదమ్ములు కూడా ప్రభుత్వంలో ధూమ్ధాన్ చేస్తాన్రంట. ఇక నలుగురికి నలుగురు మేమే అంతా, మా పర్మిషనే ఉండాలే అన్నట్టు ఎత్తాన్లట. ఇక ప్రభుత్వం ఆఫీసర్లే చెప్తాన్రోల్లా. మరి దీన్ని కదా కుటుంబ పాలన అనేది. ఆడ కేసీఆర్ సారైనా, ఇటు కేటీఆర్ సారైనా, అటు కవితక్కైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కాళ్లకు బలపాలు కట్టుకొని ఊరూరా తిరుగుకుంటా ఉద్యమాలు చేసిర్రు. ఓట్లల్లో నిలబడి జనం మనసులను గెలుచుకున్నారు. మరి ఇదెట్ల కుటుంబ పాలన అవుతుంది రేవంత్ సారు? పోయి రాహుల్ బాబుని అడుగుపో, లేకుంటే మీ అన్నదమ్ములకు చెప్పుపో. మనదే కుటుంబ పాలన, మన కాంగ్రెస్ లనే కుటుంబ పాలన ఉన్నది, మందికెందుకు నీతులు చెప్పుడు?